హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీవాణి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్. ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. 2-3 గ్రామ్స్ సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట. ప్రతి కాలేజ్ అమ్మాయికి చక్కగా అంటే ఫేస్కి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి డైలీ వేర్కి అయితే. ఓకే ఫ్రెండ్, మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్. చాలామందికి కూడా ఫేస్ మొత్తం చాలా బ్లాక్గా ఉండి ఫేస్ అంతా బ్లాక్గా ఉండి నెక్ బాడీ అంతా వైట్గా ఉంటుంది కదండి. అలా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా ఏమీ లేకుండా మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా ఉండాలి అంటే కొంచెం శనగపిండి అనేది తీసుకొని ఆ శనగపిండిలోను టమాటో జ్యూస్ అనేది వేసి అలానే తేనె అనేది యాడ్ చేసి ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసి మీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ అనేది కనీసం మన ఫేస్ పైన అరగంట సేపు అయినా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా కాంతివంతంగా వైట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే చాలామంది కూడా ఇలా ప్యాక్ పెట్టుకోవడం సమయం లేకపోతే ఒక టమాటా ముక్కను అనేది తీసుకుని దాన్ని 2 ముక్కలుగా చేసుకొని ఆ ఒక ముక్క తీసుకొని ఆ ముక్క అనేది షుగర్లో ముంచి మీ ఫేస్ మొత్తం కూడా స్క్రబ్లా చేస్తే మీ ఫేస్ అనేది చాలా అందంగా ఉంటుంది అనమాట. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఫేస్ అయితే ఆ రోజంతా చాలా అంటే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. చాలా అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్, ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పాను ఫ్రెండ్. అలానే ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్. నెక్స్ట్ మీకు ఏవైనా ఇయర్ రింగ్స్ అనేవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీకు దగ్గరలో ఉన్న షాప్లో చేయించుకోవచ్చు ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ ఫేస్ వాళ్ళకి ఏ ఇయర్ రింగ్స్ అనేవి సెట్ అవుతాయి అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎక్కువ కాదు 2-3 గ్రాముల సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్, ఇంకా మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పాను కదా ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్, ఉంటా.